అంటే కాలమే సమాధానం. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ ఆఫ్ ది యుఎస్ కాన్స్టిట్యూషన్ అది తెర మీదకి వచ్చింది. వీడిని ఎలాగో అభిశంసిస్తారు. రేపు నవంబర్లో జరగబోయే ఎన్నికల లోపలే, బై ఎలక్షన్స్ లోపలే దాని ప్రకారం ఏంటంటే అధ్యక్షుడి యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా, సరిగ్గా లేదని కాంగ్రెస్ భావించినా, ప్రజలు భావించినా తప్పనిసరిగా ఆయన్ని ఇంపీచ్ చేసి తొలగించి నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్కి ఇది ఎందుకు వచ్చిందంటే ఆ రోజు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత హఠాత్తుగా ఏర్పడిన వ్యాక్యూమ్ని అడ్రస్ చేసే క్రమంలో ఈ 25th అమెండ్మెంట్ పుట్టుకొచ్చింది. సో ఈ అమెండ్మెంట్ని ఇప్పుడు ఆయుధంగా వాడటానికి డెమోక్రట్స్ రెడీ అయిపోయారు. అండ్ రిపబ్లికన్స్లో కూడా వర్టికల్ డివిజన్ వచ్చేసింది. ఆయన మొన్నటిదాకా మోసిన వాళ్ళందరూ కూడా మా భుజాల మీద కాయలు కాసాయి, మేము ఇంకా మోసేది లేదని పక్కకు వచ్చేసారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే అదేం చెప్తుంది? క్లారిఫైస్ ప్రెసిడెన్షియల్ సక్సెషన్ అండ్ డిసబిలిటీ. It allows the vice president to become acting president if the president cannot discharge his duties either by the president's declaration or by a majority of the cabinet. చాలా స్పష్టంగా చెప్తోంది. ఆ అవకాశం ఉందా? అది కొంచెం కష్టం అండి. ఇట్లాంటి క్రైసిస్ టైంలో ఏమవుతుందంటే దే విల్ ర్యాలీ బిహైండ్ ది నేషనల్ ప్రెస్టీజ్. ఆల్రెడీ పరువు పోయింది యుఎస్ఏది. ఇప్పుడు ప్రెసిడెంట్ మెంటల్ గా స్టేబుల్ లేడు, ఆయన డెసిషన్ తీసుకునే పొజిషన్ లో లేడు అని రిపబ్లికన్ గవర్నమెంట్ కూడా, రిపబ్లికన్ వాళ్ళు కూడా ఓట్ చేశారంటే కొంచెం అది జాతి ప్రతిష్ట మీద వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళ జాతి కల్చర్ అంటూ ఏం లేదు కానీ, బట్ దెన్ దేర్ ఆల్ ప్రిజనర్స్ కానీ, బట్ స్టిల్ అది యుఎస్ఏ ప్రతిష్ట మీద వస్తుంది కాబట్టి అది జరగదేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా. బట్ ఇట్స్ వాలిడ్ థింగ్. 25th అమెండ్మెంట్ మీరు నవంబర్ లో ఎలక్షన్స్ అయ్యి, నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇట్లాగే నడిచిందంటే ఆయన గ్యారంటీగా ఓడతాడు. అప్పుడు ఆయనకి మెజారిటీ ఉండదు. డెమోక్రాట్స్ కెన్ సర్టన్లీ బ్రింగ్ ఇట్ అండి. డెమోక్రాట్స్ అయితే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఇది ఇన్ ఆల్ దిస్ ఈ యుద్ధంలో ట్రంప్ బిహేవ్ చేసిన విధానం చూస్తే ఒకటి మ్యాడ్ మ్యాన్ థియరీ అని ఒకటి ఉంది. ఆ మ్యాడ్ మ్యాన్ థియరీ మీరు ఇదివరకు ఎవరు యూజ్ చేశారు అంటే ప్రెసిడెంట్ నిక్సన్ యూజ్ చేశాడు వియత్నాంలో. ఏంటంటే నోటికొచ్చినట్టు మాట్లాడడము, ఇన్కన్సిస్టెంట్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఇన్కన్సిస్టెంట్ గా స్టేట్మెంట్స్ ఇస్తే ఏమవుతుందంటే ఒక నేషన్ విచ్ ఇస్ అట్ వార్ వాళ్ళ ప్రెడిక్టబిలిటీ తగ్గిపోతుంది అని ఒక థియరీ ఉంది. ఒకసారి ఇదంటాడు, ఒకసారి అదంటాడు. సో ఏంటంటే ఎటువంటి పరిణామాలైనా కావచ్చు, ఎటువంటి రిజల్ట్స్ అయినా రావచ్చు, ఎటువంటి యాక్షన్స్ అయినా తీసుకోవచ్చు మేము అన్న ఒక అన్సర్టనిటీ యుద్ధంలో మెయింటైన్ చేయడానికి డెలిబరేట్ గా ఒక కంట్రీ లీడర్ ఇట్లా బిహేవ్ చేస్తాడు. ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్ థియరీ, మ్యాడ్ మ్యాన్ థియరీ అనేది. సో అది ప్రెసిడెంట్ నిక్సన్ చాలా అగ్రెసివ్ గా యూజ్ చేశాడు ఆ టైంలో. యూజ్ చేసి దాని తర్వాత టాక్స్ లో కూడా యూజ్ చేశాడు. క్లియర్ గా ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి ప్రెసిడెంట్ నిక్సన్ యూజ్ చేసింది. ఇప్పుడు ట్రంప్ అది యూజ్ చేస్తున్నాడు అని నాకు డౌట్ గా ఉంది. ఐ డోంట్ నో, ఎవరు అనలేదు కానీ, బట్ నేను ద మోర్ ఐ రీడ్ ఇన్ టు దిస్ వర్క్, మోర్ యూ ఫీల్ దట్ హీస్ యూజింగ్ దట్ థియరీ. ఇటు వచ్చి ఏమైందంటే ఎటువంటి స్టాండింగ్ లేని పాకిస్తాన్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎందుకంటే లేదంటే లేచేవాడు, కూర్చోంటే కూర్చునేవాడు పాకిస్తాన్ ఒకడే యుఎస్ఏకి. సో అండ్ ఒక సీజ్ ఫైర్ డీల్ బ్రోకర్ చేస్తున్న ఒక నేషన్ ఎలా బిహేవ్ చేయాలో కూడా పాకిస్తాన్ కి తెలియదు. నువ్వు ఇజ్రాయెల్ కి, యుఎస్ఏ కి, ఇరాన్ కి సీజ్ ఫైర్ బ్రోకర్ చేస్తున్నావు. అండ్ దెన్ నువ్వు ఇంటర్నేషనల్ మీడియాలోకి వెళ్ళి ఏమంటున్నావు, మనకి ఇద్దరు శత్రువులు ఉన్నారు, ఇజ్రాయెల్ ఒకటి, ఇండియా ఒకటి అంటారు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ వచ్చి నీ మాట వింటుందా? సీజ్ ఫైర్ బ్రోకర్ చేస్తున్నప్పుడు ఏం మెచ్యూరిటీ ఉంది నువ్వు? నీకేంటి, నువ్వు సీజ్ ఫైర్ బ్రోకర్ చేసి వెళ్ళి అడుక్కోవాలి అంతే. ఇరాన్ కొంచెము, యుఎస్ఏని కొంచెము, నాటోని కొంచెం అడుక్కోవాలి. బాబు మాకు కొంచెం పైసలు ఇచ్చేయండి, మేము చేశాం కదా, మాకు కొంచెం విరాళాలు ఇవ్వండి, మేము ఇంకో నెల రోజులు బతకడానికి విరాళాలు ఇవ్వండి అని. అంతకన్నా వాళ్ళు చేసేదేం లేదు. సో మేము మధ్యలో ఉన్నాం కదా, పాకిస్తాన్ లో మీ అందరినీ హోస్ట్ చేసాం, దానికి కూడా మాకు ఖర్చు అయింది, కొంచెం ఆ ఖర్చులకి ఇంకో నెల నాళ్ళు బతకడానికి మాకు విరాళాలు ఇవ్వండి అడుక్కోవడానికి మాత్రం పాకిస్తాన్ వచ్చింది పిక్చర్ లోకి. సో చూడాలంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీస్ అండి. అండ్ ఈ ఇన్కన్సిస్టెన్సీస్ మధ్యలో అవిశ్వాసం అయితే చాలా క్లియర్ గా ఉంది. మీరు అన్నట్టు అప్రూవల్ రేటింగ్స్ చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోయాయి. ఇనిషియల్ గా ఆయన పబ్లిష్ చేసుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు అప్రూవల్ రేటింగ్స్ తగ్గిపోయాయని. సో అది ఎక్కడ పబ్లిష్ చేయనివ్వడు కూడా ఆయన ఇప్పుడు. సో ఏంటంటే ఇంపీచ్మెంట్ థియరీ అనేది డెమోక్రాట్స్ మాకు ఎట్టింటండి. డెమోక్రాట్స్ ఏ టైంలో తీసుకురావచ్చు ఇంపీచ్మెంట్ అనేది, కానీ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అనేది, హౌ మచ్ విల్ రిపబ్లికన్స్ సపోర్ట్ అనేది. As of now, current conditions of Republicans in the wider interest of the US nation support చేయరన్న థియరీ. బట్ ట్రంప్ ఇంకో 2-3 రోజులు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తే అది కూడా జరగచ్చండి. దాన్ని మనం కంప్లీట్ గా రూల్ అవుట్ చేయలేము. రైట్. ఫైనల్ గా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, శాంతి చర్చలకి నెతన్యాహు ఒప్పుకున్నాడు లెబనాన్ తోటి. ఇది కూడా ఎత్తుగడేనా, నమ్మచ్చా? అది కూడా ఇప్పుడు ఈ మొత్తం చర్చల్లో చాలా వింతగా కనపడ్డది, ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే డైరెక్ట్ గా ఇజ్రాయెల్ ఒప్పుకోవడం.
నెతన్యాహు ఒప్పుకోవడము లెబనాన్తో అనేది ఇది అందరికీ అనుమానాస్పదంగానే ఉంది. కాకపోతే చూస్తుంటే ముందుగానే ప్లాన్ ఉన్నట్టుంది. అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందము, ఇజ్రాయెల్ యొక్క కన్సర్న్సే లెబనాన్, ఈమన్ ఇవి ఉన్నాయి చుట్టూ. కనుక ఆ 3 దేశాలు, ఆ 3 టెర్రర్ సంస్థలతోటి తాను ఫైనల్ చేసుకోవాలి ఏదో ఒకటి. నేను చూస్తుంటే నాకు ఈ హిజ్బుల్లా కూడా మెత్తగా వైఖరి అవలంబిస్తుంది. వెంటనే మాట్లాడండి. ఈవెన్ పాకిస్తాన్ కూడా అప్రోచ్ అయింది లెబనాన్, ఏదైనా పీస్ టాక్ చేయండి, దీన్ని క్లోజ్ చేయండి అని లెబనాన్ అడుక్కునే స్థితిలో ఉంది. హిజ్బుల్లా పరిస్థితి, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. తర్వాత హమాస్ ఎప్పుడో బాగా బలహీనపడ్డారు. ఈ టైంలో నేను అనుకుంటాను ఇజ్రాయెల్ తన ప్లాన్ తాను చేసుకుంటుంది, తన చుట్టూ తన శత్రు నిర్మూలన చేస్తుంది కనుక ఒక పర్మనెంట్ ఏమైనా ఒప్పందానికి వచ్చే ప్రయత్నం చేస్తుందా అని ఒక అనుమానం నాకు వస్తుంది. ఇలా చూస్తున్నాను. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ చర్చల్లో అనూహ్యంగా క్వాజా ఆసిఫ్ ఒక కామెంట్ చేశాడు, అనిహిలేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ అనే ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ పెద్ద చర్చనీయాంశం ఏంటంటే పాకిస్తాన్ యొక్క న్యూట్రాలిటీని ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషిగా ఉన్నప్పుడు న్యూట్రల్ గా ఉండాలి, ఏ ఒక్కరిని గాయపరచదు, కానీ దారుణంగా మాట్లాడింది. కనుక ఈ చర్చ